సాయి జిల్లా లేపాక్షి మండలంలోని దుర్గా వీరభద్రస్వామి ఆలయంలో ఈ నెల 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు లేపాక్షిలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చకచక నిర్వహిస్తున్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ రమానందం మాట్లాడుతూ ఈ సంవత్సరంలో జరుగు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాం. ఈ ఉత్సవాలు తిలకించడానికి రాష్ట్రాల నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారని, అలాగే చుట్టుప్రక్కల రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తారని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అంతేకాకుండా హైదరాబాద్ నుండి జబర్దస్త్ టీం సభ్యులు వస్తున్నారని ఈ సమావేశంలో తెలపడం జరిగింది. ఈ సమావేశానికి లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ రమానందం, లేపాక్షి మాజీ ఎంపీపీ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ప్రజలు, ప్రజాప్రతినిధులకు అందరికీ నా వంతు మరి నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఉత్సవాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ప్రజలు, రాష్ట్ర ప్రజలకు, హిందూపురం నియోజకవర్గ ప్రజలకు, లేపాక్షి మండల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ నా నమస్కారములు. ఈ మహాశివరాత్రి సందర్భంగా 7వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఘనంగా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇందుకు గాను 7వ తారీఖు స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్స్. రేపు 8వ తారీఖు రోజున శివరాత్రి రోజున అన్ని ఏర్పాట్లు అందరూ అంతా దీనిగా చేయడం జరిగింది. 8వ తారీఖు రాత్రి 10 గంటల నుండి స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబడినది. సాంస్కృతిక కార్యక్రమాలు, జబర్దస్త్ టీం, ఆ తర్వాత గాయనికులు, టీ షో నిర్వహించబడింది. ప్రజలందరూ విచ్చేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత 9వ రోజున 9వ తారీఖున రథోత్సవము ఏర్పాటు చేయడం జరిగింది. 12 గంటలకెల్లా ప్రజలందరూ, భక్తాదులు, ప్రజాప్రతినిధులు 12 గంటలకెల్లా టెంపుల్లోకి విచ్చేసి ఆలయంలో ఉండి పూజలు చేసుకొని ఇక్కడ నుండి 12:30కు ఉత్సవ విగ్రహాలతో 1 గంట వరకు తేరు వరకు వెళ్ళి 1 గంటకెల్లా తేరు రథోత్సవం అనేది ముందుకు రథోత్సవం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరూ భక్తాదులు ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా 10వ తారీఖు రోజున పూల పల్లకి, కీలు గుర్రాలతో కనువిందింపు చేసే ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ ప్రోగ్రామ్స్కు ప్రతి ఒక్కరూ విచ్చేసి దీన్ని సహకరించి అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.